అమ్మాయికి దెయ్యం పట్టింది అని ఊరు మొత్తం అనుకుంటున్నారు. మీరు చాలా మంచివారండి. పద్మాక్షిలో నిజంగానే దెయ్యముంది. నేను పద్మాక్షిని వదులుకోలేను. ఎవ్వరికీ తెలియకుండానే నేను ఈ సమస్యని పరిష్కరించాలి. బాబాయ్కి అస్సలు తెలియకూడదు. నేను నా పద్మాక్షిని కాపాడుకోవాలి. అది స్వామీజీ జరిగింది. ఎలాగైనా ఈ సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి. నాకర్థమైంది యశోదన్. ఈ సమస్యకి నేను నీకు సహాయం చేస్తాను. భయపడకు యశోధన్. మీ నాన్నగారి మంచితనమే నీకు కూడా వచ్చింది. ఆ అమ్మాయిలో దెయ్యం ఉంది అని తెలిసినా కూడా నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావు. కాని స్వామీజీ, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. పద్మాక్షిలో దెయ్యం ఉంది అని తెలిస్తే ఈ ఊరు మొత్తం తని చూసే చూపులు నేను తట్టుకోలేను. యశోధన్, రేపు మంచి రోజు. ఆత్మలు బలహీనపడే రోజు. రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4:30 గంటలకి పద్మాక్షిని ఇక్కడికి తీసుకొనిరా. ఆ దెయ్యం అంతు చూస్తాను. ఏమండి యశోధన్ గారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలే. వద్దు వద్దు. ఏంటి, ఒక శరీరంలో 7 దెయ్యాలా? ఏయ్, ఎవరు మీరు? ఎందుకు ఆ అమ్మాయి శరీరంలో దూరి ఇబ్బంది పెడుతున్నారు? చెప్పండి, ఎవరు మీ ఇద్దరు? చెప్తాము. మేము నర్తకీ మండలం. యశోదన్ బాబు గారు, మీరు మమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళి బ్రతకమని ఆ రోజు పంపించారు. అప్పుడు మేము అడవి గుండా వెళ్తున్నప్పుడు ఆ వ్యాపారి 2 దుండగులను తీసుకుని మమ్మల్ని వెంబడించాడు. వాళ్ళు మమ్మల్ని పట్టుకుని మళ్ళీ అమ్మేయడానికి తీసుకెళ్ళాలి అనుకున్నారు. అప్పుడు మేము వాళ్ళ నుండి తప్పించుకుని పారిపోతుండగా వాళ్ళు మమ్మల్ని పట్టుకుని బాగా కొట్టారు. మేము మళ్ళీ వాళ్ళ నుండి తప్పించుకుని పరిగెడుతుండగా మా మీదకి పెద్ద కర్ర మొద్దుని విసిరేశారు. అది మా తలకి గట్టిగా తగిలి మేమక్కడే ప్రాణాలు విడిచాము. అప్పుడు మమ్మల్ని ఏం చెయ్యాలో తెలియక రామలింగం గారు కట్టిస్తున్న ఆ ఇల్లు ఇంకా పూర్తి కాలేదు, కట్టడంలోనే ఉంది అని తెలిసి మమ్మల్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్లి పాతేశారు. అప్పుడు పగతో రగిలిపోతున్న మా ఆత్మలు ఆ ఇంట్లోకొచ్చిని పద్మాక్షిని చూసి తనలోకి ప్రవేశించాము. ఆ తరువాత అడవిలో ఆ దుండగులను చంపేశాము. ఇంకా మిగిలింది ఆ వ్యాపారి. వాడు ఈ ఊరికి వచ్చాడు. వాడిని మేము చూసాము. వాడిని చంపేయాలి. ఏమీ అవసరం లేదు. ఆ వ్యాపారికి శిక్ష పడేలాగా మేము చూస్తాము. మీరు ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోండి. లేదు స్వామి, వాణ్ణి చంపకుండా మా ఆత్మలు శాంతిని పొందవు.